ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాల్లో గోవులు, దూడలు చనిపోతున్నాయి. ఈ 3 నెలల కాలంలో 100 పైచిలుకు గోమాతలు, దూడలు చనిపోయాయి. దానికి దానా సరిగ్గా వేయట్లేదు, బక్క చిక్కిపోయాయి. ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి, శ్రీవారి భక్తుల్లోకి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆ రోజే చెప్పాను, కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, గోశాలని పరిశీలిస్తాం, ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో, ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో చూపిస్తా. మీకు దృష్టిలోపం ఏమైనా ఉందేమో, బాగుండేటివి కూడా బక్క కనపడతాయేమో, మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి దాన్ని ప్రజల ముందుకు, పత్రికా ముందుకు వస్తాం. గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ 2019 నుంచి 24 వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులం. కానీ ఆధారాలతో చేశాము, పూర్తి ఆధారాలతో చేశాము. మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకునే నిర్ణయాల మీద హైకోర్టుకి పోతే ధర్మమే గెలిచింది. నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకి వెళ్తే అన్నీ మీరు తీసుకునే నిర్ణయాలకి వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది. దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో, లీగల్ టీంతో మేము కలవడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు. బిఎన్ఎస్ నంబర్ 356 భారతీయ న్యాయ సంహిత 356 and 74 ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేసాం. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం. నిన్న మళ్ళా పెట్టాడు, నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట. నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టుకేసి కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే. లేక దూడలు ఎలా చనిపోతాయి అంటున్నారు. లేక దూడలు. అయ్యా నువ్వు ఎప్పుడు చైర్మన్గా ఉన్నావు? 2024 జనవరి 1వ తేదీ నుంచి జూన్ వరకు ఎవరున్నారు? నువ్వే కదా టీటీడీ చైర్మన్. అప్పుడు లేక దూడలు ఎన్ని చనిపోయినాయి తెలుసా? 45. ఇది నేనే చెప్పేది కాదు, మీ రిపోర్టు. తల్లులు 34, 79 చనిపోయాయి కరుణాకర్ రెడ్డి. నువ్వా ఈరోజు చనిపోయినాయి అని చెప్పి నీ వల్ల ఇంటారో సంజీవిని ఇచ్చి కాపాడు ఉండేది. హనుమంతుడు ఆ రోజు తీసుకుని వచ్చావు కదా, నీ వల్ల ఇంటి కాపాడు ఉండేది 79ని. నువ్వు మాత్రం కాపాడలేవు. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు నీ దృష్టిలో పవనానంద స్వామి గారిని కిండల్ చేస్తావు, వీరు కాపాడాలా, నువ్వు మాత్రం కాపాడలేవు. అనారోగ్య రీత్యా, వయసు రీత్యా కొన్ని చనిపోయినాయి. నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా. ఈరోజు నేను మా ఈవో గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి కారణం కూడా నువ్వే. ఈరోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే. దానికి ఆధారాలు 1/4/2024 విజిలెన్స్ రిపోర్టు, టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా. దీంట్లో ఏం రాశారు తెలుసా? గోవులకి సరఫరా చేసినటువంటి ఆహారంలో నాణ్యత లేదు, దాన్ని గోవులకు పెట్టకూడదని చెప్పి విజిలెన్స్ వారు చెప్తే కూడా దాన్ని గోవులకు పెట్టారు మీరు. దాన్ని తిని అనారోగ్యంతో కొన్ని ఇంకెక్కువ చనిపోయాయి. అంటే గోవుల మరణానికి ఎవరు కారణం? మళ్ళా చెప్తాడు, నా హయాంలో నేనేసేంటి విజిలెన్స్ అని. ఏం యాక్షన్ తీసుకున్నావు? ఈ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నావు? దీంట్లో ఏడాదికి ₹1 కోటి పైగా మరో లల్లు ప్రసాద్ యాదవ్ ఈడు ఎవరున్నారు ఇక్కడ బయటపడతారు తొందరలో.
బీహార్లో దానా కుంభకోణంలో కోట్ల రూపాయలు ఆడి తింటే ఈడ కూడా కోట్ల రూపాయలు తినేశారు. సిగ్గుండాలి. గోవులకు వేసినటువంటి తిండిలో కూడా కకృతి పడి డబ్బులు తింటే ఏం యాక్షన్ తీసుకున్నారయ్యా మీరు? ఈరోజు మాట్లాడతారు మీరు ధర్మం గురించి, న్యాయం గురించి, గోమాతల గురించి, బిడ్డల గురించి, దూడల గురించి. సిగ్గుండాలి మాట్లాడే వాళ్ళకి. ఏం చేస్తారు ఈ విజిలెన్స్ రిపోర్ట్కి? సమాధానం ఏమి? విజిలెన్స్ ఎంక్వైరీ వేసినామంటున్నారే, ఎంక్వైరీలో యాక్షన్ ఉండాలి. ఎంక్వైరీ రిపోర్ట్ వేసిన తర్వాత, ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఉంటే నమ్ముతారు ప్రజలు. ఎవరిని కాపాడడానికి, ఎవరిని రక్షించడానికి ఆ రోజు ఈ విజిలెన్స్ రిపోర్ట్ని పక్కన పెట్టారు మీరు. ఇది కాకుండా కాలం చెందినట్టు మందులు వాడారు. ఆవులకి, నోరు లేని మూగజీవాలకి కాలం చెందినట్టు మందులు. దాన్ని కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. మేమేం ఊరికే మాట్లాడట్లేదు. మీ హయాంలో జరిగిన విజిలెన్స్ రిపోర్టు. ఒకవేళ మేమేదో చెబితే అదే వీళ్ళు కుట్ర పన్ని నా మీద కేసులు పెడతారు. ఆయన ఎవరో ఆయన ఎవరు ఈ మధ్య ఒక ఆయన తిప్పినాడు జైలు చుట్టూరు. అట్లా నన్ను కూడా తిప్పుతారేమో. నన్ను కూడా కేసులు పెట్టండి, దేశం మొత్తం పెట్టండి, నేను కూడా జైల్లో ఉంటాను. నువ్వేమైనా స్వాతంత్ర సమర యోధుడువా? గుండె ఇప్పి చీల్చి మాట్లాడేదానికి. అబద్ధాలు చెప్తే నీ మీద కేసు పెడితే లోపలేస్తారయ్యా. అబద్ధాలు చెప్పావు, దాని మీద కేసు ఈరోజు నమోదు చేస్తాం. పరిశీలించి ఎస్పీ గారు మాకు హామీ ఇచ్చారు. దానికి నోరుంది కదా అని చెప్పి మాట్లాడడం. ఎయిర్పోర్ట్కి, హోటల్కి, కొండకి పరిమితమైన అంటే నేను ఎయిర్పోర్ట్లో కాకుండా జగన్మోహన్ రెడ్డి వస్తే నువ్వైనా ఆకాశంలో పోయి మాట్లాడతావా? ఎగురుకుంటే పోయి నీకేనా ఎగిరేది ఏమన్నా ఉందా? అలవాటు ఏమన్నా? ఎగురుకుంటే పోయి విమానంలో పోయి మాట్లాడితే దిగుతావా? ఎయిర్పోర్ట్లో కాకుండా నాయకుడు వస్తే ఎక్కడ కలుస్తారు? హోటల్లో కాకుండా శ్మశానంలో కలుస్తారు. ఎవరన్నా లీడర్లు వచ్చినప్పుడు హోటల్లోనో గవర్నమెంట్ గెస్ట్ హౌస్లోనో ఉంటారు, ఆడపోయి కలుస్తారు. శ్మశానంలో ఏమైనా కలుస్తారా? కొండ మీద కలుస్తారంట. మీ నాయకుడు కొండ ఏడాదికి ఒకసారి వస్తాడు. మాకు హిందుత్వం మీద, హిందూ ధర్మం మీద పోరాడే పార్టీ మాది. వాళ్ళు కొండకు వచ్చినప్పుడు యాజ్ ఏ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడిగా నేను వాళ్ళతో పోతా. నీకు నొప్పేమి?